ఓం నమ శివాయ. నమస్కారం. నేను శ్రీనివాస్ శర్మ, మీ వేదిక్ అస్ట్రాలజర్ని. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఈ వైజాగ్ ఆస్ట్రోలో మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో మనం పరాసహోర శాస్త్రం మీద ఆధారపడి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విభిన్న విషయాల మీద నేను వీడియోస్ తయారు చేస్తూ ఉంటాను. అయితే అసలు ట్రూ వేదిక్ అస్ట్రాలజీ అన్నది పరాశర హోరా శాస్త్రమే. ఎందుకంటే ఆయనే జ్యోతిష్ శాస్త్రంకి పితామహుడు. ఆయన ఫస్ట్ గ్రంథం రాసిన తర్వాత అప్పుడు తక్కిన వాళ్ళందరూ చూసుకుంటూ వాళ్ళ అనుభవాలతోటి వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తూ గ్రంథాలు రాశారన్నమాట. మనం ఇప్పుడు మూన్ అంటే చంద్రుడు జాతక చక్రంలో విభిన్న భావాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మంది 4 వీడియోలు అయిపోయి ఇది 5th వీడియో. అందుకు మనం చంద్రుడు జాతక చక్రంలో 5th హౌస్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అన్న దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు ప్రతి ప్లానెట్ గురించి, మీరు ప్రతి గ్రహం గురించి డీటెయిల్డ్ వీడియో 12 భావాల గురించి చూద్దామనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీరు వెళ్ళి అక్కడ ప్రతి గ్రహం తాలూకా ఏ గ్రహం మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రహం గురించి మీరు ఆ ప్లేలిస్ట్ చూసుకొని మీరు జాతకం నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు బేసిక్ అస్ట్రాలజీ కానీ నేర్చుకుందాం అనుకుంటే వేదిక్ అస్ట్రాలజీ నేను 100 వీడియోస్ తాలూకా ఒక సిరీస్ తయారు చేసి ప్లేలిస్ట్ కింద లింకులు వేసాను. మీరు వెళ్ళి ఆ 100 వీడియోస్ చూసుకున్నారు అంటే 100% గ్యారంటీ ఇస్తాను, మీరు బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ మనం ఈ చంద్రుడి గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, అంటే కాలపురుష పత్రికలోని 4th భావంకి అధిపతి. చంద్రుడు ఒక స్త్రీ గ్రహం, అంటే గ్రహాలన్నీ పురుషులే కానీ తన గుణాలు స్త్రీ గుణాలు ఉంటాయని చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా నీటికి తను అధిపతి, అంటే సముద్రాలు, నదులు, చెరువులు, వీటన్నిటికీ ఆయనే అధిపతి. చంద్రుడికి 2 మిత్రులు, సూర్యుడు, బుధుడు. తక్కిన వాళ్ళందరూ న్యూట్రల్గానే ఉంటారు, శత్రువులు మాత్రం చంద్రుడికి లేరు. అది అన్నమాట. కాలపురుషుడి పత్రికలోని 4th భావం కర్కాటక రాశి వస్తుంది. అందుకు దానికి అధిపతి చంద్రుడే అవుతాడు. వర్ణాల ప్రకారం చూస్తే చంద్రుడు వైశ్యవర్ణంకి సంబంధించిన వాడనమాట. అయితే చంద్రుడు తన కారకత్వాలు ఏంటి అంటే, చంద్రుడు మన మనసుని కంట్రోల్ చేస్తాడు, మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాడు, మన బ్లడ్ని కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్ మూన్ కాబట్టి మన శరీరం ఫాస్ట్గా మూవ్ అయ్యేది బ్లడ్ కాబట్టి బ్లడ్కి కారకత్వాలు, బ్లడ్ తల కారకత్వాలు చంద్రుడి దగ్గర ఉన్నమాట. అదేవిధంగా గార్డెనింగు, మెడిసిన్స్, అన్ని రకాల పోషణలకి అధికారం ఆవిడ దగ్గర ఉందంటే చంద్రుడి దగ్గరే ఉన్నదన్నమాట. అదే కానీ మనం కెరియర్ అస్ట్రాలజీలో ప్రొఫెషన్స్ చూసామనుకోండి, చంద్రుడు ఎటువంటి ప్రొఫెషన్స్ ఇస్తాడండి జాతకుడికి అంటే అగ్రికల్చర్ కానీ, టూరిజం రిలేటెడ్ జాబ్స్ లేదంటే బిజినెసెస్ కానీ, అదేవిధంగా వాటర్ రిలేటెడ్ జాబ్స్ ఆర్ బిజినెస్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, డిసాలినేషన్ ప్లాంట్స్, వాటర్ తాలూకా వ్యాపారం, లేదంటే నేవీ, లేదంటే సేలింగ్ షిప్స్, దాని తర్వాత సముద్రం నుంచి వస్తువులు తీసి అమ్మడం, సముద్రం ద్వారా వస్తువులు అమ్ముకోవడం, సముద్రం మీద నుంచి ప్రయాణం చేయించడం, క్రూజులు గట్ట నడపడం, షిప్స్ మ్యానుఫ్యాక్చరింగు, ఇటువంటివన్నీ చంద్రుడే. అదేవిధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్, అది కూడా చంద్రుడిలోనే వస్తుంది అనమాట. విమెన్ వెల్ఫేర్ కూడా చంద్రుడి కారకుడు, లిక్కర్కి కూడా కారకుడు చంద్రుడే. ఈ పెట్రోల్ తోటి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వస్తాయి, గ్రీస్ కానీ, కెరోసిన్ కానీ, డీజిల్ కానీ, దాని తర్వాత మీకు విక్స్ కానీ, ఇటువంటి ఐటమ్స్ అన్ని, నెప్థలిన్ బాల్స్ కానీ, వీటన్నింటికీ కారకుడు చంద్రుడే. పెట్రోల్తో తయారయ్యే ప్రతి వస్తువు, ప్లాస్టిక్ కూడా కారకుడు చంద్రుడే. అయితే చంద్రుడు కానీ సూర్యుడి కంట 72 డిగ్రీస్ 72 డిగ్రీస్లో దగ్గరలో ఉన్నాడు అనుకోండి, చంద్రుడు క్షీణించినట్లుగా, వీక్ అయిపోయినట్లుగా, తనకి బలం తగ్గినట్లుగా అని మనం చెప్పవచ్చు. అదే కానీ జాతకుడు శుక్లపక్షం ఏకాదశి నుంచి కృష్ణపక్షం పంచమి లోపల పుట్టాడు అనుకోండి, అప్పుడు తన జాతకంలోని చంద్రుడు బలంగానే ఉంటాడు. అన్లెస్ అంటిల్ సూర్యుడి కానీ శని కానీ తనతో కలిసి ఉండి తన మీద పాప దృష్టి వేస్తే క్షీణిస్తారు, కానీ అదర్వైజ్ చంద్రుడు మాత్రం బలశాలిగానే ఉంటాడనేసి మనం చెప్పవచ్చు. అయితే ఈ చంద్రుడిలాగే మీరు ప్రతి గ్రహం గురించి కూడా
డీటెయిల్డ్గా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఉత్తర కాలామృతం అన్న పుస్తకం మీరు చదువుకోండి. కాళిదాసు రాశాడు ఆయన. లేదు మీరు నా వీడియోస్ చూద్దాం అనుకుంటున్నారు అంటే ప్రతి గ్రహం గురించి డీటెయిల్డ్ వీడియోస్ నేను మొత్తం 9 వీడియోస్ తయారు చేసి ప్లేలిస్ట్ తయారు చేసి దాని తాలూకా డిస్క్రిప్షన్లోని లింక్ ఇస్తాను నేను. మీరు ఆ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కానీ మీ బర్త్ డీటెయిల్స్ పంపించి జాతకం చూపించుకుందాం అనుకుంటే నా డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు మీ బర్త్ డీటెయిల్స్ నాకు పంపించి నా నామినల్ కన్సల్టెన్సీ ఛార్జెస్ ఉన్నాయి, అవి పే చేసి మీరు జాతకం చూపించుకోవచ్చు. నేను జాతకం డీటెయిల్డ్గా మొత్తం చూసి మీకు దాంట్లో కావాల్సిన ఏమైనా రెమెడీస్ అయితే వైదిక రెమెడీస్ చెప్తాను. మీరు ఇంట్లో కూర్చుని సులభంగా చేసుకునే రెమెడీస్ మీకు నేను చెప్తాను. మీ లైఫ్ కంఫర్టబుల్గా మీరు కరెక్ట్ అయిన దిశలో తీసుకెళ్ళచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతుంది చంద్రుడు మూన్ ఇన్ 5th హౌస్ అనమాట. అంటే లగ్నం నుంచి 5వ ఇంట్లోని అంటే 5th హౌస్. 5th హౌస్ని మనం త్రికోణ స్థానం అంటాం. నేను 159 త్రికోణ స్థానం. ఈ 3 స్థానాలు చాలా శుభమైన స్థానాలు. 5th హౌస్ నుంచి మనం లవ్ అఫేర్స్, లవ్ రిలేషన్స్, సంతానం గురించి, దాని తర్వాత మనకి ఎటువంటి పొజిషన్ ఉంటుంది సొసైటీలోని వాటి గురించి, మంచి మోరల్స్ ఉంటాయా లేదా, లైఫ్లో అసలు రొమాన్స్ ఉంటుందా లేదా, ఇవన్నీ మన 5th హౌస్ నుంచి చూసుకుంటాం అనమాట. అదేవిధంగా 5th హౌస్ నుంచి ఏంటంటే జాతకుడికి దైవభక్తి ఉంటుందా లేదా, జాతకుడికి సొసైటీలోని మంచి పేరు ఉంటుందా లేదా, ఒకవేళ జాతకుడు ఏమైనా మంత్రసిద్ధి చేద్దాం అనుకుంటే తనకు అది ఫలిస్తుందా ఫలించదా అన్నవన్నీ కూడా మనం 5th హౌస్ నుంచి చూస్తాం. కాలపురుషుడు పత్రికలోని 5th హౌస్ సింహరాశి, దానికి కారకుడు సూర్యుడు అనమాట. అందుకు మనం 5th హౌస్ చూస్తున్నప్పుడు కంపల్సరీగా సూర్యుడిని కూడా మనం చూసుకోవలసిందే. అదేవిధంగా ఈ 5th హౌస్ కాలపురుషుడు లగ్న పత్రిక ప్రకారం జాతకుడు తలకు స్టమక్ని అంటే కడుపుని రిప్రజెంట్ చేస్తుంది. సో కడుపుకి సంబంధించిన సమస్యలు గట్రా ఏవైనా ఉన్నాయంటే అవి పరిశీలన చేయడానికి కూడా మనం 5th హౌస్ చూడాలి. అయితే ఇప్పుడు ఏ భావం చూసినా ఆ భావం పవర్ఫుల్గా ఉందా, వీక్గా ఉందా, అంటే స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా తెలియడానికి ఆ భావంలో మంచి శుభగ్రహాలు ఉండి, లేదంటే శుభగ్రహాలు చూస్తూ ఉండి, లేదంటే భావం తాలకు 2 వైపులు శుభగ్రహాలు ఉంటే అది స్ట్రాంగ్గా ఉంటుందిగా. దీనికి ఆపోజిట్గా భావంలోని కానీ పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, సూర్యుడు కానీ, కుజుడు కానీ, శని కానీ, రాహుకేతు కానీ, లేదంటే అస్తమించిన చంద్రుడు కానీ, లేదంటే ఈ పాపగ్రహాలతో కలిసిన బుధుడు కానీ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి ఆ హౌస్ వీక్ అయిపోయినట్టు, భావం వీక్ అయిపోయినట్టు. అప్పుడు ఆ భావంకి సంబంధించిన శుభ ఫలితాలు ఇచ్చే కెపాసిటీలు ఉండదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు కానీ స్పెషలైజ్డ్ వీడియోస్ ఆన్ మ్యారేజ్ ఎస్ట్రాలజీ, లేదంటే మెడికల్ ఎస్ట్రాలజీ, కెరియర్ ఎస్ట్రాలజీ, లీగల్ ఎస్ట్రాలజీ, ఇటువంటి టాపిక్స్ మీద స్పెషలైజ్డ్ వీడియోస్, డీప్ అనాలిసిస్ వీడియోస్ కానీ చూద్దాం అనుకుంటే నేను సపరేట్ ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాను. వాటి తాలూకా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చిన టాపిక్ తాలూకా ప్లేలిస్ట్ వీడియోస్ మీరు చూసుకొని మీరు డీప్గా మీరు ఎస్ట్రాలజీ నేర్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ చంద్రుడు కానీ 5th హౌస్లో ఉంటే ఏంటవుతుందంటే లవ్ అన్నది తను ఇస్తాడనమాట. అంటే ఆ వ్యక్తి లవ్ చేస్తాడు, జాతకులు లవ్ చేస్తాడు, తనకి ప్రేమ సంబంధాలు చాలా బాగుంటాయి, తను చాలా ఆర్టిస్టిక్ ఎబిలిటీ, అంటే జనాలతో చాలా బాగా మాట్లాడడం, వాడిని పసికట్టుకోవడం, వాడిని సమ్మోహించడం, ఇటువంటి గుణాలని జాతకులు ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఇది సంతాన భావం కాబట్టి చంద్రుడు స్ట్రాంగ్గా ఉండి శుభగ్రహంగా ఉండి 5th హౌస్లో ఉన్నాడు అనుకోండి, తన దశ అంతర్దశలోని తను సంతానాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాడు. అదేవిధంగా ఏంటంటే ఈ 5th హౌస్ ఏంటంటే ధర్మ కార్యాలు కూడా అది స్థానం కాబట్టి ధర్మబద్ధంగా తను బతుకుతాడు, ధర్మ కార్యక్రమాలు చేస్తాడు అని కూడా మనం చెప్పవచ్చు. సో 5th హౌస్లోని చంద్రుడు కానీ ఉన్నాడు అంటే జాతకుడికి చంద్రుడు స్ట్రాంగ్గా ఉంటే 5th హౌస్కి సంబంధించిన పనులన్నీ చాలా బాగా శుభ ఫలితాలు ఇస్తారని చెప్పొచ్చు. అదే కానీ చంద్రుడు క్షీణించి కానీ 5th హౌస్లో ఉన్నాడంటే 5th హౌస్కి సంబంధించిన ఫలితాలు తను ఇవ్వలేడు. అయితే ఫలితాలు ఎప్పుడు ఇస్తాడు అంటే చంద్రుడు తన దశ అంతర్దశలోనే జాతకుడికి ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పవచ్చు. అయితే ఏంటంటే జస్ట్ 2-3 వీడియోలు చూసుకుని మీరు మీ జాతక చక్రం దగ్గర పెట్టుకొని మీరు ఎటువంటి అనాలిసిస్లు చేసుకొని రాంగ్ డిసిషన్స్ మాత్రం దయచేసి చేయవద్దు. మీకు నిజంగా జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉండి
మీరు మీ జాతకం చూపించుకొని కరెక్ట్ అయిన దిశలోని మనం కరెక్ట్ అయిన డైరెక్షన్ కరెక్ట్ అయిన గైడెన్స్ తోటి మనం యాక్షన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఒక ప్రొఫెషనల్ ఎస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. అదే నా మనవి. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు. ఈ వీడియోతో సంబంధించిన అంటే మూన్ ఇన్ 5th హౌస్తో సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు కింద కామెంట్స్లో రాయండి. నేను మీకు తప్పకుండా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అనుకోండి. పరాశర హోరా శాస్త్రం మీద ఆధారపడి అనేక విషయాల మీద తయారు చేస్తున్న వీడియోస్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మీ కన్వీనియన్స్ ప్రకారం వీడియోస్ని చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. శుభమస్తు.